దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానాంశాన్ని ఈరోజు మనం చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. హల్లెలూయా. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూడగలుగుతున్నాం. ఎవరు అంటే ఒక తల్లి, ఒక కొడుకు. ఆ తల్లి ఆ చిన్నవాని యొక్క బాధను చూడలేక, ఆ చిన్నవాణిని పెంచలేక, ఆ చిన్నవాణ్ణి పోషించలేక, ఆ చిన్నవాణిని ఒకచోట విడిచిపెట్టి దూరముగా వచ్చేసిందండి. ఒక తల్లిగా ఒక కుమారుణ్ణి పెంచలేక, ఒక కుమారుణ్ణి ఓదార్చలేక, ఒక కుమారుణ్ణి నడిపించలేక, తన యొక్క బలహీనతను బట్టి, హల్లెలూయా, అవును, హాగరు తన కుమారుణ్ణి తన యొక్క బాధను భరించలేక, ఆ యొక్క బరువును మోయలేక ఒకనొక స్థలములో ఆ యొక్క ఇష్మాయేలుని విడిచిపెట్టడం జరిగింది. అయితే తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను అని అన్నాడు. నిజంగా తల్లి అయినా మర్చును కానీ, తండ్రి అయినా మర్చును కానీ, నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని దేవుడు చెప్పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు కృంగిన స్థితిలో ఉన్నారేమో, ఎవ్వరూ కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారేమో, తల్లి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారేమో, పరిస్థితులన్నీ చేయి దాటిపోయినాయేమో, ఇక ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను అన్న స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒక్క మాటను విన్నట్లయితే దేవుని యొక్క సహాయము ఎలా ఉంటుందో నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నిర్ణయాలు ఎంత గొప్పవో మనము కళ్ళారా చూడగలుగుతాం. ఆ చిన్నవాణి మొర్రను వినెను. హల్లెలూయా. మనము అడిగినప్పుడు లేదనకుండా, కాదనకుండా ఇచ్చేవాడే దేవుడండి. మనకున్నటువంటి భారభరితమైనటువంటి హృదయము దేవుని యొద్ద మనము పెట్టగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, అవునండి. ఈరోజు ఇక్కడ తల్లి తన యొక్క బాధను వింటూ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో హాగరు అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. తన కుమారుడు ఎంతగానో ఏడుస్తున్నాడు, తన కుమారుడు ఎంతగానో బాధపడుతున్నాడు. తన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి తను ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కానీ తన ప్రయాస తన వల్ల కావడం లేదండి. తల్లిగా తను ఏమి చేయలేకపోతుంది, ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. అప్పుడు దేవుడు, హాగరు, నీకేమి వచ్చినది? హల్లెలూయా. దేవుని అక్కడ విడిచిపెట్టి వచ్చినటువంటి బిడ్డ స్వరాన్ని విన్నాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవున్నటువంటి పరిస్థితిని దేవుడు చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు వెళుతున్నటువంటి మార్గాన్ని దేవుడు చూడడం లేదు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడే ఉంటే, దేవుడైన జీవితంలో కార్యం చేస్తే నా బ్రతుకెందుకు ఇలా ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఉన్నటువంటి స్థలములో నువ్వు పెడుతున్నటువంటి మొర్రను దేవుడు వింటున్నాడు. దేవుడు నీ మొర్రను ఆలకిస్తున్నాడు. దేవుడు నువ్వు వింటున్నటువంటి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. ఆయన చూడగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నీ యొక్క పరిస్థితిని అంతటినీ మార్చి దేవుడు నిన్ను అభివృద్ధిపరచుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పెడుతున్నటువంటి బొబ్బలు ఎవరి మీద? నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరి మీద? దేవుడు ఉన్నాడా అని నీవు అడుగుతున్నావు కదా.
దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు మొరపెట్టుమో నేను నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుతును అని వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానాన్ని ఎత్తిపడదాము, వాగ్దానం పట్టుకుని మొరపెడదాము, వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో నిలిచి ఉందాము. ప్రభువా నాకు సహాయం వచ్చేయి అనే మాట మనము దేవుని ఎదుట పెట్టగలిగినట్లయితే, దేవుణ్ణి వేడుకోగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. హాగరు ఇక నా వల్ల కాదు అని విడిచిపెట్టి వచ్చేసిందండి. ఈరోజు దేవుని యొక్క నీ బాధను, నీ యొక్క మరి పరిస్థితిని విడిచిపెట్టగలుగుతున్నావా? నీకున్నటువంటి సమస్యను దేవునికి అప్పగించగలుగుతున్నావా? హాగరు వల్ల కాలైనప్పుడు ఒక ప్రదేశంలో మరి బిడ్డను విడిచిపెట్టేసిందండి. దేవుని వైపు చూస్తూ ఉంది, మరి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తుంది. ప్రభువా నీవైతే విడిపించగలవు, నా వల్ల అయితే కాదు. ఆ బిడ్డ బాధను నేను చూడలేకపోతున్నాను. ఒక తల్లిగా నీ బిడ్డ యొక్క బాధను నువ్వు చూడలేకపోతున్నావు. ఒక తల్లిగా నీ బిడ్డ యొక్క పరిస్థితిని నువ్వు చూడలేకపోతున్నావు. ఈరోజు నీవు నీ దేవుని ఎదుట నీ బిడ్డ యొక్క సమస్యను విడిచిపెట్టినట్లయితే, ప్రభువా ఈ బిడ్డ యొక్క బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ బిడ్డ పడుతున్నటువంటి పరిస్థితులను నేను చూడలేకపోతున్నాను, ప్రభువా నీ చేతులకు అప్పగించేసుకుంటున్నాను, నా వల్ల ఏది కాదయ్యా, ఈ బిడ్డ నీ సొత్తు, నువ్వు ఇచ్చావు, నీ దగ్గరే విడిచిపెడుతున్నాను, ఈ బిడ్డను నీకే అప్పగిస్తున్నాను, ఈ బిడ్డను నీ చేతికే అప్పగిస్తున్నాను అని విడిచిపెట్టగలిగినట్లయితే, నీ సమస్యను నువ్వు నీ దేవునికి అప్పగించుకోగలిగినట్లయితే, దేవుడి దినమున నీ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. ఈ దినమున నీ సమస్యను దేవుడు పరిష్కరించబోతున్నాడు. ఈ దినమున దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆ హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకు, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వానిని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డ కొరకు నువ్వు మొరపెట్టగలిగినట్లయితే, నీ సమస్య కొరకు నువ్వు మొరపెట్టగలిగినట్లయితే, నీకున్నటువంటి భారమును దేవుని ఎదుట మొరపెట్టగలిగినట్లయితే, దేవుడి దినమున నీకు మరి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు, పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు పడుతున్నటువంటి సమస్య యావత్తును దేవుడు కొట్టివేయబోతున్నాడు. నిన్ను లేవనెత్తి దేవుడు నిన్నే ఒక పరిష్కారముగా, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు దీవెనకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవునికి అసాధ్యమైనది లేదు. నువ్వు నమ్మగలిగినట్లయితే, నువ్వు విశ్వసించగలిగినట్లయితే, దేవుడి నుంచి ఖచ్చితంగా ఈ దినమున మరి మంచి పరిష్కారం నీకు ఇవ్వబడబోతోంది. హల్లెలూయా. దేవుని యొక్క స్వరము, నీ స్వరము, నీ యొక్క ఆర్తధ్వని దేవుడు వినబోతున్నాడు. హల్లెలూయా. విని నీకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడి యొక్క సహాయం నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు పట్టించుకోకపోయినా ఈ దినమున నీకు పరిష్కారం దొరుకుతుంది. దేవుడే నీకు పరిష్కారం. హల్లెలూయా. దేవుని సన్నిధే నీకు పరిష్కారం, దేవుని యొక్క వాక్యే నీకు పరిష్కారం, దేవుని యొక్క నడిపింపు నీకు పరిష్కారం. కాబట్టి దేవుని మీద ఆధారపడు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందామండి, ప్రతి ఒక్కరు తలలో ఉంచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత ప్రభావం అర్హుడైన గొప్ప తండ్రి, అయ్యా ఈ దినమున ప్రభా మా సమస్యకు పరిష్కారం ఉంది అని ప్రభా తండ్రి నాయన హాగరు సమస్యకు పరిష్కారము లేని సమస్యను ప్రభ నీ ఎదుట విడిచిపెట్టింది. ఇష్మాయేలు నీకు అప్పగించుకుంది. అలాగే మాకున్న సమస్యను నీకు అప్పగించుకున్నట్లయితే, అయ్యా సమస్యను విడిచిపెట్టుకోగలిగితే, సమస్యను ప్రభా తను విడిచిపెట్టి నీ మీద ఆధారపడగలిగితే, నీ ఎదుట మోకరించగలిగితే, అయ్యా చేతులెత్తి ప్రార్థించగలిగితే, యేసు నామములో మా సమస్యకు పరిష్కారం ఉంది. అయ్యా ఈ దినమును చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా వారికున్న కష్టాలు, వారికున్న నష్టాలు, వారికున్న బాధలు, శ్రమలు, నిందలు, అప్పులు, రోగములు ప్రభ, కోర్టు సమస్యలు ప్రభ, భార్యాభర్తల సమస్యలు, మరి ఏవైనా కూడా ప్రభ యేసు నామములో వాటికి పరిష్కారము యేసే గనుక ప్రభ మీరే సమస్యకు పరిష్కారమయ్యండి. అయ్యా బిడ్డలను ప్రభ విడిపించమని గొప్ప శక్తిమంతులుగా చేసి నీకు మహిమ తెచ్చుకుని ప్రభా బిడ్డలకు గొప్ప జయాన్ని అనుగ్రహించమని చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా ఈ యొక్క
యొక్క వాక్యమును ప్రభ రిసీవ్ చేసుకుని ఆమెనని ప్రభ కామెంట్ చేయడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రభ వారికి విడుదల, స్వస్థత ప్రభ కలుగును గాక. విడుదల విడుదల విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల ప్రభా తండ్రి నాయన, ఆత్మ సంబంధమైన ప్రభ సమస్యల నుంచి విడుదల, లోకములో నుండి పుట్టి సమస్యల నుంచి విడుదల కలుగును గాక అని ప్రకటిస్తూ ప్రభ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డను చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.